హలో అందరూ బాగున్నారా? నేనైతే ఇక పండుమిరకాయలు ఉన్నాయి కదా, పండుమిరకాయలు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇక మనమైతే పండుమిరకాయలు అయితే పచ్చి అయితే తొక్కుతాం కదా, ఇవైతే అలా కాకుండా మంచిగా తొడాలు తీసి బాగా కడిగేసేసి కొంచెం ఆయిల్ పోసుకొని చక్కగా వేయించుకోవాలి. నేను ఎవరా అనుకుంటున్నారా? తెలంగాణ కూతురు, ఆంధ్ర కోడల్ని. చక్కగా నేనైతే పండు ఇవన్నీ తీసేసాయి. ఎందుకంటే కిలో తెచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెట్టినా పండు అయిపోయినాయి. ఎండలు ఉన్నాయి కదా, ఇంకా పండు అయిపోతే సరేలే ఎలాగో మనకి ఇది అనేసి అలా ముక్కలు చేసేసి ఇక నూనె వేసాను, బాండిలో వేసి దోరగా వేపుకున్నాను. అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇక వేపుకొని కొంచెం మనం కొబ్బరి అవి అవి వేరు, ఇది వేరు అనమాట. ఇక మనమైతే అన్నీ పప్పులు గిప్పులు అన్నీ మొత్తం టోటల్గా పల్లీలు, పచ్చిమిరకాయలు, కొబ్బరి అన్నీ వేంపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఎప్పుడన్నా ఇలాగ ఫ్రిడ్జ్లో పడేసుకుంటే మనము ఎప్పుడన్నా చేత కానప్పుడైనా కానీ వేడి వేడి అన్నం వండుకొని ఇంత ముద్ద నెయ్యి వేసుకొని తింటే వేరే ఉంటుంది కదా. ఇక నేనైతే శుభ్రంగా అన్నీ వేంపుకొని అయితే పెట్టుకుంటున్నా. ఎందుకంటే మనకు ఒకరోజు ఓపిక ఉంటుంది, ఒకరోజు ఓపిక ఉండదు. ఇక ఓపిక ఉండనప్పుడు ఇది చేసుకుంటే బెటర్ కదా. అందుకని ఇంకా చేసుకున్న పల్లీలు అయితే వేంపేసా, కొబ్బరి అయితే మంచిగా ఒలిసి పెట్టేశాను. ఇక కొబ్బరి వేంపలేం కదా, ఇక ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అవి అయితే మామూలుగా పల్లి పచ్చడి కన్నట్టుగా పక్కన పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇవి అన్నీ ఏంటంటే మనము తొక్కి పెట్టుకోవడానికి నేను 2 రకాలుగా చేస్తున్నా, 2 రకాలుగా చూసుకోవచ్చు. ఈ పచ్చిమిరకాయలు కొంచెం బాగా వేంపుకుంటే ఏంటంటే పచ్చివాసన ఉండవు కదా. మామూలుగా పండుమిరకాయలు అయితేనే అది వేరే టేస్ట్ వస్తుంది, చింతపండు వేసి పెట్టడం. ఇది ఏంటంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది కాబట్టి నూనెలో కొంచెం బాగా వేంపుకొని అక్కడ చింతపండు అయితే మనం ఎంత తింటామో దానికి చూసుకొని పెట్టుకోవాలన్నమాట. నేనైతే కొంచెం బాగానే వేసాను, ఎందుకంటే కొంచెం మనం ఏదన్నా కానీ తినడానికి నోటికి బాగుంటుంది. మనం మిగిలిందనుకో గబక్కన 2 టమాటాలు వేసేసుకొని ఉడకబెట్టుకొని ఈ పచ్చిమిరకాయల ముద్ద కూడా అందులో వేసేసుకోవచ్చు. అందుకనే నేనైతే ఇక పచ్చిమిరకాయలు వేయించేసి పెట్టేసి ఇక దాంట్లో చింతపండు, ఎందుకంటే ఆ చల్లారేలోపు ఆ చెమట అనేది వచ్చేసి చింతపండు కూడా మంచిగా నానిపోద్ది. ఈ చింతపండు ఎందుకు అనుకున్నా, కొబ్బరి పల్లీలు ఉన్నాయి కదా మొత్తం అయితే అందులో వేసేసుకున్నాను. ఎందుకంటే మనము ఇప్పుడు కొబ్బరి పల్లీలు అవి కూడా మళ్ళీ ఒక పచ్చడి చేయాలనుకున్నా కదా ఇప్పటికీ. ఇదైతే నిల్వ ఉండడానికి అనమాట. ఇక టమాటాలు వేసుకొని టమాటాలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఏంటి ఇన్ని రకాల పచ్చళ్ళు అనుకుంటున్నారు? ఒక్క దెబ్బతో అన్నీ అలా అయిపోవాలన్నమాట. మనం ఎక్కడ కూడా ఆపేది లేదు. ఒక్కరోజే 3 రకాల పచ్చళ్ళు చేసుకున్నాం అనుకో, ఒక వారం రోజులు పచ్చళ్ళు జోలికి పోనక్కర్లేదు. ఎందుకంటే కొంచెం పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, కూరలు అనేది పెద్దగా వండే అవసరం ఉండదు. అందుకనే ఇది చేస్తా. ఇవి చేయడానికి కూడా చాలామంది కష్టపడుతూ ఉన్నారు. మేమైతే ఇవన్నీ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి చేయడానికి కూడా అమ్మో అయ్యో అంటారు. ఇక నాకైతే వంటలు స్టార్ట్ చేసిననుకో 4-5 రకాలు చేసి అవతల పడేస్తాను. 4 రోజులు చెయ్యను. ఏంటి ఇంత రిచ్చా మీరు? రిచ్ కాదు గిచ్చు కాదు, కాకపోతే నాకు అప్పటికప్పుడు చేసేసుకుంటే అయిపోతుంది పని అనేసి నేను చేసేసుకుంటా. ఇక మనం అయితే రోట్లో రుబ్బుకుందామంటే రోట్లో మా గ్రైండర్ అయితే ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇక మిక్సీకి వేసుకుంటున్నా. కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసేసి ఫస్ట్ అయితే పచ్చిమిరకాయల పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా అన్నీ పెట్టుకున్నా కదా, ఇంకా ఒక్కొక్కటి అయితే మీకు చూపిద్దామని అయితే చేస్తున్నాను. కానీ ఇక ఎల్లుల్లిపాయలు అయితే నేనైతే ఎక్కువ వాడతా. మీరు ఎన్నోసార్లు చూసారో నా వీడియోలలో. ఎందుకంటే ఉల్లి తల్లి అన్న సామెత ఉంది, ఎల్లుల్లి మంచిది అన్నిటికీ. కాబట్టి ఏమో ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఎక్కువ చేయడం. నేనైతే చింతపండు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉప్పు వేసి అయితే తొక్కేస్తున్నాను. ఎందుకంటే మనకు కొంచెం అది ఎల్లుల్లి చింతపండు కొంచెం నలిగినాక పచ్చిమిరకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు అయితే మనకు నోటికి ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ. మేమైతే తక్కువే తింటాం కాబట్టి మేము తక్కువ వేసుకుంటాం. ఇక ఇప్పుడు చింతపండు నలిగింది కదా, ఇంకా పచ్చిమిరకాయలు వేసేసి కొంచెము మనం బద్దలు ఉంటే బాగుంటుంది. అంటే మా తెలంగాణ లాంగ్వేజ్లో బద్దలు అంటే కొంచెం నలగకుండా అని అర్థము. మీకు ఇది చెప్తున్నా. మేమైతే బద్దలు అంటాం, మీరైతే ఏమంటారు? కచ్చాబిచ్చా అంటారు. కచ్చాబిచ్చగా దంచి అయితే జాడీకి ఎత్తుకున్నాను. ఇక జాడీకి ఎత్తుకొని పక్కన అయితే పెట్టాను. ఈలోపు మళ్ళీ దీన్ని చింతపండు, పచ్చిమిరకాయలు వేసి
ఇక పల్లీలు కొబ్బరి ఉంది కదా, ఇంకా అది వేసేసి అయితే దంచుదా మిక్సీకి వేస్తున్నాను. ఇక మనకి 2 రకాల పచ్చళ్ళు అయిపోతాయి. ఒకటేమో ఈ పచ్చడి, ఒకటేమో ఆ పచ్చడి. గబగబా ఇంకా వండేసేసి చేసుకుంటే కొంచెం అన్నం వండుకోనో దోశలు వేసుకొనో తిన్నామనుకో సూపర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో టమాటా వేస్తాము. టమాటా వేసేసి పచ్చడి చేస్తే మనకు పచ్చడి ఏంటంటే ఇది కొంచెం నిల్వ ఉంటుంది అనమాట. కొంచెం నిల్వ ఉండాలి అంటే కొంచెం అన్నీ దగ్గరగా వేయించుకుంటే బాగుంటుంది. ఏదైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. మనమైతే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. కానీ అఘోరి గురించి బాగా స్టోరీలు చెప్తున్నారండి. ఇంత స్టోరీలు చెప్పినా అఘోరి గురించి చెప్పినా కానీ అఘోరి ఆడదా మొగదా అన్నది మాత్రం ఎవరికి తేడా తెలియలేదు. నేనైతే ఎత్తి పెట్టుకుంటున్నా. అఘోరికి ఈ అమ్మాయి తాళి కట్టొచ్చు కదా. అఘోరి ఎందుకు తాళి కట్టాలి? నా మొగుడు అంటుంది. అమ్మ అన్నాడు. వాడి కింద లింగాన్నే కోసేసుకున్నాక అఘోరితో పనేముంది చెప్పండి. ఇంకా చట్నీలు అయితే రెడీ అయిపోయినాయండి. చట్నీలు రెడీ అయిపోయినాయి. చట్నీ అయితే చూసారా సూపర్. ఇక ఒకటి గట్టి చట్నీ చేస్తే అది ఫ్రిడ్జ్లో పెడితే ఇది లూజు చట్నీ. ఇప్పుడు దోశలకి యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు అది మళ్ళీ మిక్సీకి వేసుకొని కూడా దోశల్లో వాడుకోవచ్చు. నేనైతే అన్నీ చేసి రెడీగా పెట్టుకుంటే నాకైతే బాండీలో దోశ చాలా ఇష్టము. నేను ఎప్పుడు చూసినా నేను ఎక్కువ చాలాసార్లు మీరు చూసుంటారు. నేను ఎక్కువ బాండీలోనే దోశ వేసుకుంటాను. ఎందుకంటే బాండీ దోశ అన్నది భలే వస్తుంది, ఊతప్పం లాగా ఉంటుంది అనమాట. ఇక ఎవరు ఏమన్నా అనుకోండి, గట్టు శుభ్రం ఉండదు అనుకోండి. నేను చేసే పనులకు గట్టు శుభ్రం అంటే నేను పని అంతా అయిపోయాక గట్టు చేసుకుంటే వీడియోల కోసం అయితే నేను శుభ్రం చేయనండి. ఎందుకంటే ఎప్పుడు ఉన్నదే చూపిస్తాం కానీ శుభ్రం చేసుకొని ఇలా అలా అంటే మీరు సడన్గా వచ్చారనుకోండి, మా తెలిసిన వాళ్ళు నాకు బోల్డంతమంది చుట్టాలు ఉన్నారు, వచ్చారనుకో వీడియోలో అంత నీట్గా పెట్టుకుంటుంది, ఈమెంటి ఇలా ఉంది అంటారు. నేనైతే అలాగే ఉంటానండి. ఇక బాండీలో దోశ వేసుకున్నాను. దోశ వేసుకొని మూత అయితే పెడదాం, కొంచెం సేపు సన్నసెగన మగ్గనిద్దాం. చూసారా దోశ సూపర్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాండీలో దోశ సూపర్ ఉంటుంది, తింటే కూడా భలే టేస్ట్ ఉంటుంది. చూసారా దోశ ఎక్కువ కాలక్కర్లేదు, అది సన్నసెగన మగ్గితే చాలు, చాలా అందంగా ఉంటుంది దోశ. చూసారా నా దోశ. ఓకేనా, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంకో దోశకైతే నేను ప్రిపేర్ చేస్తున్నా. దోశ అయితే తిన్నాను. సూపర్ చట్నీ దోశ మీరు కూడా చేసుకోండి. ఏంటంటే సింపుల్ వంట, పెద్ద కష్టపడేది లేదు. ఇంకా మనమైతే దోశల్లోకి అయితే వేసుకొని తింటున్నాము. ఎందుకంటే ఇక అన్నీ చేసేసరికి ఆకలి అనేది పుడుతుంది కదా. ఇక మీకు కూడా నచ్చితే అలా దోశలు వేసుకొని అలా చట్నీలు చేసుకొని తింటారనేసి అయితే నేను వీడియో పెడుతున్నా. నా వీడియోకి లైక్ చేయండి. మా చుట్టాలే బోల్డంత ముందరు, వాళ్ళకే వాళ్ళు బద్ధకము, లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. నేను వీడియోలు మా వాళ్ళకే, మా అక్క చెల్లెళ్ళ పిల్లలే ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తెలుసా. అట్లా ఉంటారు జనాలు. ఏంటంటే ఏదో మనకు వచ్చేస్తాయి యూట్యూబ్లో అంటారు. ఏంటి వచ్చేది, ఎక్కడ వస్తున్నాయి, అసలు వస్తున్నాయా? జనాలు వండుకొని తినడానికి బద్ధకము ఆన్లైన్లో. మేమైతే త్వరలో అయితే ఒక బిజినెస్ పెట్టాలని అయితే ప్రిపేర్ అవుతున్నాం. ఆ బిజినెస్కి మంచిగా మీరు ఆదరించేసి నాకు అన్నీ చూపిస్తే, అన్నీ చేస్తే నేను మంచిగా ఒక స్టెప్ ఎక్కుతా.